హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అనంత పద్మనాభుడి సంపదను గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమల తిరుపతి వడ్డికాసుల వాడు మాత్రమే. ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మస్వామి వారి దేవాలయంలో బయలుపడిన అనంత సంపదతో వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారము, ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, రెండో స్థానంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు నిలవాల్సి వచ్చింది. ఇంకా బయటపడవలసిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదనంతటిని లెక్క కట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేలమాలిగలలో దాచి ఉన్నది అని తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నిటినీ ట్రావెంకూరు దేవస్థానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిత్ తిరునాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వము రాజప్రముఖుగా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని టిపి సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా, సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేలమాలిగలోని అనంత సంపదలను వెలుగు చూశాయి. ఇప్పటి వరకు 5 నేలమాలిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గది తెరవలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకే బయటపడిన సంపదలో దేశంలోని అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకెక్కింది. ఇప్పటి వరకే బయటపడిన సంపదలో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయలుపడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్లు పొదిగిన నగలు, బస్తాల కొద్దీ బంగారు, వెండి నాణ్యాలు, దాదాపు 2000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయలుపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణ్యాలు, ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణ్యాలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేకాక విచిత్రమైన వస్తువులెన్నో ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నెన్నో వింత వస్తువులు వెలుగు చూశాయి. ఇంత సంపద బయలుపడినా ఇంకా అతిపెద్దది, అతి ముఖ్యమైన 6వ గది తెరవాల్సి ఉంది. ఈ ఆస్తులన్నీ పద్మనాభ స్వామికి చెందినవి. చాలా కాలం పాటు ట్రావెన్కోర్ రాజకుటుంబము నేతృత్వంలోని ట్రస్ట్ నియంత్రణలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం జూలై 2020 నుండి ఆలయ నిర్వహణకు నాయకత్వం వహించే బాధ్యత నుండి ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది. పద్మనాభ స్వామి ఆలయాన్ని చూసే విధానాన్ని సుందరరాజన్ వాద్యాలు ప్రపంచ దృష్టిని మరల్చాయి.